హాయ్ అండి, బాగున్నారా? మరి మీ అందరికి కూడా మరి ఈ టైంలో ఫ్రీగా ఉంటారని మేము ముందుకు వచ్చాను. మరి మన యొక్క ఛానల్ మీకు తెలుసు, జిపిఎల్జిసి మరి ఆదరించి మరి సపోర్ట్ చేస్తున్నారు. మరి చేయని వాళ్ళు చేయమని చెప్పి మాకు సపోర్ట్ చేసినట్టుగా ఉంటుంది. మరి అందరు కూడా కొద్ది టైం, ఒక 10 నిమిషాలు 5 నిమిషాలు కనీసం మన సమాజం యొక్క నాడు నేడు ముచ్చట్లనే ప్రోగ్రాంలో పాల్గొంటే మన కుటుంబము మన కుటుంబము విశాలమైనటువంటి సామాజిక కుటుంబం అనేది, సామాజికం అంటే దేశము, ఈ దేశం యొక్క విషయాలు మరి నాడు నేడు గురించి మనం చెప్పుకున్నట్టయితే మరి ఇప్పుడు మనకు ముఖ్యంగా అసలు ఏంటంటే, ఇప్పుడు భూమి దేని చేత చుట్టబడి ఉన్నది? వాతావరణం చేత. వాతావరణం చుట్టబడి ఉండటం వలన ఆ ఆక్సిజన్ ద్వారా మానవుడు కానీ మరి సజీవులైనటువంటి ప్రతి ప్రాణి జీవిస్తుంది. ఒకవేళ భూమి గాలి చేత చుట్టబడి ఉండకపోతే మనం పీల్చుకొనికే లేదు, కాబట్టి అందరూ రాయి రప్పలాగా పడి ఉండేదన్నమాట. అంటే జీవం అనేది ఉండదు. దేంతోని? ప్రాణవాయువు కదా మనకు. ఈ ప్రాణవాయువు అనేది భూమి చేత నింపబడినందుకే మనము అది పీల్చుకొని జీవించగలుగుతున్నామండి. మరి అదేవిధంగా మరి ఒక దేశానికైనా, ఒక ఏదైనా ప్రపంచంలో ఏ దేశానికైనా పరిపాలన అనేది ముఖ్యం. పరిపాలన మన కుటుంబము రోజు రోజు ఏ విధంగా తల్లిదండ్రుల సంపాదన పైన, కష్టం పైన ఆధారపడి ఉంటుందో, అలాగే దేశం కూడా దేశ సంపద మీద ఆధారపడి ఉంటుంది. ఈ సంపదను కాపాడేది, ప్రతి అవసరాలకు మరి అందించేది పాలన యంత్రాంగం అండి. మనకు ఎప్పుడు చెప్పుకుంటూనే ఉంటాం, ఎక్కువగా నేను ఇదే చెప్తూనే ఉంటాను మీకు. ఎందుకంటే పరిపాలన అనేది సక్రమంగా సుపరిపాలన అందించేటటువంటి మరి అటువంటి అభ్యర్థులను మనం ఎన్నుకొని ఆయా సీట్లలో మనం కూర్చున్నబెట్టినట్టయితే మరి దుర్పరిపాలన కాకుండా సుపరిపాలన అందిస్తారనమాట. కాబట్టి పరిపాలన, భూమికి వాతావరణం ఎంత ముఖ్యమో దేశ పాలనకు పాలన కూడా, పాలన యంత్రాంగం అంత ముఖ్యం. అందుకే మరి గాలి లేనిది మానవుడు కానీ, పక్షి కానీ, పురుగు కానీ, ఏంది లివింగ్ థింగ్స్ ఏది కూడా జీవించదు. అలాగే పాలన లేకుంటే కూడా ఆ రాజ్యము నష్టపోతుంది అనమాట, ఆ దేశం. మరి వెనకట అందే కదండి, రాజులు పరిపాలించినప్పుడు వాళ్ళ ఇష్టం. అందుకే రాజు ఆజ్ఞ దైవాజ్ఞ. రాజు అంటే ఒక దైవంతో సమానం, కాబట్టి దైవాజ్ఞగా భావించేది. అప్పుడు వాళ్ళకు ఏది తోచినా ఆ శిక్ష ఇచ్చేది. మరణ శిక్షలు ఉండే, మరి ఎన్నో రకాలుగా వాళ్ళని హింసించి కూడా మరి ఆ విధంగా పరిపాలన ఉండేది. కానీ ఇప్పుడు అన్ని దేశాలు ప్రపంచంలో ఆల్మోస్ట్ అన్నీ కూడా ఇప్పుడు ఎలాంటి రిస్ట్రిక్షన్స్ కానీ లేకుండా డెమోక్రసీస్ బాగా ఏర్పడ్డది. అందులో మనది కూడా ఒకటి. కాబట్టి మన దేశము మొదటి నుంచి కూడా మతపరమైనటువంటి దేశము. మతాలు, కులాలు దేశం నిండా నింపుకొని ఉంది. ఇది ఒక గంపలో మరి నింపినట్టుగా అన్నీ కలిసి దేశంలో నిండుకుంది. కానీ కొంతమంది స్వార్థపరులు రాను రాను ఏం చేశారు? ఆ మతాలలో కలహాలు రేపడము, కులాలలో కలహాలు రేపడం, మత కలహాలు, కలహాలు ఏర్పడి ఏమైపోయింది? దేశమంతా కూడా మరి సుభిక్షమైనటువంటి వాతావరణం లేకుండా మరి ఈ రకంగా మరి ఎన్నో అనర్థాలకు గురి అవుతూ ఉంది. మనం అలా ఆ విధంగానే చూసినట్టయితే మనకు ప్రధానమైనటువంటి 2 పురాణాలు ఉన్నాయి. ఎన్నో ఉన్నాయి, ఉపనిషత్తులు, వేదాలు, ఇవన్నీ. కానీ ముఖ్యమైనవి మనము తొందరగా అర్థం చేసుకొని తొందరగా అయిపోవట్లేదు మహాభారతం, రామాయణం. మరి మహాభారతంలో కూడా చూడండి, మనము మన ఓటు ద్వారా సరి అయిన పరిపాలకులను ఎన్నుకోకపోతే మన దేశం కూడా మన కళ్ళుండి కూడా కళ్ళు లేని వాళ్ళతో సమానం. అంతే. మరి అప్పుడు మహాభారతంలో ధృతరాష్ట్రుడు పాండురాజుకు అన్న కాబట్టి అన్నదమ్ములల్లా మొదటగా రాజసింహాసనాన్ని అధిష్ఠించటానికి పెద్దవాడికే, ప్రథముడికే ఉంటుంది. కాబట్టి ధృతరాష్ట్ర మహారాజుకు 100 మంది కుమారులు ఆ యొక్క గర్వంతో, కళ్ళు లేకపోయినా
అంతమందిని కని ఏం చేశాడు, ఆ రాజ్యానికి అంతా కూడా భయం, గుబులు, బుగులు ఇలాంటివి వాతావరణము అల్లుకుంది. అప్పుడు ప్రజలు జీవించాలంటే భయం. వాళ్ళు 100 మంది అంటే మామూలా అండి? వాయమ్మో! అడుగడుగునా వాళ్ళే కనపడతారు. వాళ్ళ దౌర్జన్యము, వాళ్ళ అఘాయిత్యాలు ఇగ చెప్పలేనంతగా ఉంటాయి. అదే వాళ్ళకి ఆపోజిట్‌గా ఉన్నటువంటి పాండవులు ఆ విధంగా కాదు. భయభక్తులతోని ఎదిగినటువంటి వాళ్ళని మనకు ఆ పురాణమే చెప్తుంది. మరి ఈ కౌరవులు ఎందుకంత విర్రవీగుతూ ఉన్నారంటే ఖండబలము, అంటే మందబలము, ఆర్థిక బలం. వాళ్ళ నాన్న రాజు. దేశ రాష్ట్ర సంపద